సరి కరవు విశ్వరూపం చూపిస్తోంది. కరవు కరళ నృత్యంతో పచ్చని పల్లెలు వలసబాట పడుతున్నాయి. 10 ఎకరాల రైతులు సైతం పదో పరకో కూలీ దొరక్కపోతుందా అని పట్టణం బాట పడుతున్న దయనీయ స్థితి సీమ పల్లెల్లో కనిపిస్తోంది. పంటలన్నీ ఎండిపోగా రైతులు కూలీలు పొట్ట చేత పట్టుకొని అన్నమో రామచంద్ర అంటూ వలసలు వెళుతున్న తీరుపై ఈనాడు ఈటీవీ ప్రత్యేక కథనం. ఇదో రాయలసీమ పల్లె. చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల తండ. జనంతో కళకళలాడాల్సిన ఈ పల్లెలో ఇప్పుడు ముసలి ముతక తప్ప ఎవ్వరూ లేరు. వ్యవసాయం చేద్దామంటే వానలు లేవు. పోని ఉపాధి హామీ పనులు చేద్దామంటే కూలీ చేతికొచ్చేది కూడా రోజుకు 30-40 రూపాయలు. ఏడాదిలో 100 రోజులే పని. ఆ కోటా పూర్తయితే పస్తులే గతి. అందుకే అంతా వలసబాట పడుతున్నారు. చుట్టుపక్కల పట్టణాల్లో ఏదో ఒక పని దొరక్కపోతుందా అని కుటుంబాలతో సహా పయనమవుతున్నారు. కొంతమంది ఇప్పుడు కనీసం లేదంటే 10 మంది వాళ్ళు చెల్లిపోయారు. కోడూరు కల్లా బెంగళూరు కల్లా ఉన్నారు. అట్లున్నారు. ఇప్పుడు కూడా వెళ్ళిపోయారు కూడా సొంతంగా ఉన్నారు. ఇప్పుడు రాయలసీమలో ఏ పల్లె చూసినా ఇదే పరిస్థితి. ఖరీఫ్లో తీవ్ర వర్షాభావం, తెగుళ్లు, విద్యుత్ కోతలు రైతన్నను నిండా ముంచాయి. పంటలు దెబ్బతిని అప్పుల్లో కూరుకుపోయారు. చిత్తూరు జిల్లా మదనపల్లి, కడప జిల్లా రాయచోటి, అనంతపురం జిల్లా కదిరి ప్రాంతాల్లోని తండాలు ఇప్పటికే బోసిపోయాయి. వృద్ధులు, పిల్లలు మాత్రమే గ్రామాల్లో కనిపిస్తున్నారు. అందరూ లేరు సార్, ఎవరు లేరు. ముసలాళ్ళు ఇట్లా ఇంటే కళ్ళు ఉండేళ్ళు ఒకరొకరు ఉండామంతే. మేము ముసలాళ్ళం పోయి తొగుతామా? తొగలేము, చేయలేము. రాయలసీమకు కరువు కొత్తేం కాకపోయినా గతంలో వ్యవసాయ పనులు లేని కూలీలే వలస వెళ్లేవారు. ఇప్పుడు రైతులు, చేతివృత్తుల వారు కూడా వలసబాట పడుతున్నారు. చిత్తూరుతో పాటు అనంతపురం, కడప జిల్లాల్లో వేరుశెనగ ప్రధాన పంట. ఈ ఏడాది 80% మంది రైతులకు పెట్టుబడులు కూడా దక్కలేదు. పంటను పొలాలపైనే పశువులకు వదిలేయాల్సిన దుస్థితి. చెరకు రైతులు కూడా గిట్టుబాటు కాని ధరలతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. విద్యుత్ కోతలతో పండ్ల తోటలు ఎండిపోయాయి. నాకు కూడా 12 ఎకరాల భూమి ఉంది. వర్షం లాగానే వలసపోతున్నాం. వర్షంలో బోర్లో నీళ్ళ ఏం చేసేది? ఎద్దులు అమ్మేసిన కోళ్ళు 4 పుంగులు ఉండే. ఆ పుంగులు కూడా అమ్మేసిన. చాలా మంది సుమారు 3 మంది సెలవుకున్నారు. 30 రూపాయలు 20 రూపాయలు సగనే చేసినారు. 2 రోజులు చేసినారు. 30 రూపాయలు 20 రూపాయలు 26 రూపాయలు అట్లా పడింది. కరవు ప్రాంతంలో వలసల్ని నివారించే ఉపాధి హామీ పథకం వీరికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. పని రోజులు పెంచి వేతనం సరిగ్గా అందేలా జాగ్రత్తలు తీసుకుంటే వలసలు అరికట్టే అవకాశముంది.